ఏ స్థాయిలో ఉన్నారనేటటువంటిది మాకు కూడా అర్థమవుతోంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంటారు, ఎందుకంటే ఓడించమని మీరు పిలుపునిస్తున్నారు. షర్మిల గారు, సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని పిలుపునిస్తున్నారు. అటు చంద్రబాబు ఎజెండా అయినా, అటు కాంగ్రెస్ పార్టీ ఎజెండా అయినా, బీజేపీ ఎజెండా అయినా, జనసేన ఎజెండా అయినా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అనేటటువంటిది ఏ కారణం లేకుండా, ఏ కారణం చెప్పకుండా, అసలు మీరు చేస్తున్నటువంటి రాజకీయం ఏంటో ప్రజల ముందు ఏ సంజాయిషి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని పిలుపునిస్తున్నారంటే మీ ఎజెండా ఏంటో ప్రజలకు తెలియడం లేదా? వీళ్ళందరి ఆశయం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనేటటువంటిది. ఇవాళ దానికి జతగట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అనేటటువంటిది న్యాయమైన డిమాండ్ అనిపించడానికి రేపు ఆయన్ని కూడా హంతకుడు అంటారు మీరు. అందులో అనుమానం ఏం లేదు. 2 రోజులు ఆగితే అదే మీ నోటి నుంచి వచ్చేటటువంటి మాట. కానీ ఈ రోజున మీరు ప్రజల ముందు చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. దాన్ని బిడ్డగా నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చాననేటటువంటి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ చేస్తున్నటువంటి రాజకీయం చూసి నిజంగా అభిమానులు చాలా బాధపడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పేరు ఈ రోజు నిలబడి ఉందంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యం కాదు. రాజశేఖర రెడ్డి గారి తరువాత 15 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకుంటున్నారు అంటే అది ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పేరును నిలబెట్టినటువంటి పద్ధతి. ఒక పార్టీని పెట్టడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ లాంటి ధీటుగా ఎదుర్కొని రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేశారు అనేటటువంటిది, ఆ పేరుని, ఆ విగ్రహాన్ని ఈ రోజున ప్రజల మనసుల్లో చిరస్థాయిది, ఆ పేరుని, ఆ విగ్రహాన్ని ఈ రోజున ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచింది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మీరు చేస్తున్నటువంటి రాజకీయం కాదు. మీరు చేస్తున్నటువంటి రాజకీయం రాజశేఖర రెడ్డి గారికి తలవంపులు తెచ్చేటటువంటి విధంగా ఉంది. రాష్ట్రాన్ని అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే గిట్టనటువంటి పార్టీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ పోతే పోయింది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రం పోతే ఏంటి, తెలంగాణలో మన రాజకీయం ఉంటే చాలు అనేటటువంటి దానితో రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి కనీసం ప్రత్యేక హోదాకి సంబంధించి కూడా విభజన చట్టంలో పెట్టాలి అనేటటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మర్చిపోయి కాదు, విస్మరించి కావాలనే ఈ రాష్ట్రం బాగుపడకూడదనేటటువంటి ఒక కక్ష కట్టినటువంటి పార్టీకి ఇవాళ నాయకులుగా షర్మిల గారు మాట్లాడుతున్నటువంటి పద్ధతి అత్యంత బాధాకరంగా ఉంది. అంటే రాజకీయాల కోసం మీరు ఏమైనా చేస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వ్యతిరేకంగా మాట్లాడడానికి సిద్ధమై ఈ రోజు ప్రత్యేక హోదా జపం చేస్తా ఉన్నారు. గురించి కాంగ్రెస్ పార్టీ గొప్పదనాన్ని గురించి మీరు మాట్లాడుతుంటే నిజంగా చాలా మంది గుండె ముక్కలైపోయింది. రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటి పార్టీ, చార్జ్ షీట్ లో పెట్టినటువంటి పార్టీ, ఆయన చనిపోయిన తర్వాత